హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 30. ప్రణవ్ ఫోన్ మాట్లాడి పెట్టేసి కృతి రూమ్కి వెళ్తాడు. అశ్వత్ కృతి రూమ్కి వెళ్ళేసరికి కృతి బెడ్ పై కూర్చుని ఏటో ఆలోచిస్తూ ఉంటుంది. అశ్వత్ కృతి ఎదురుగా కూర్చుని ఏంటి బంగారం తెగ ఆలోచిస్తున్నావు అంటాడు. కృతి ఏం లేదు అన్నట్లు తలాడిస్తుంది. అశ్వత్ చెప్పు బంగారం పర్లేదు ఏంటి మన పెళ్ళయ్యాక మొదటి రాత్రి ఎక్కడ ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నావా అంటాడు. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న కృతి సిగ్గుపడుతూ పోండి అలా మాట్లాడితే నాకు సిగ్గేస్తుంది అని అశ్వత్ గుండెలపై తలపెడుతుంది. కృతి బాధగా రూమ్ లోకి వచ్చిందని తన కోసం రూమ్ లోకి వచ్చిన ప్రణవ్ వాళ్ళిద్దరిని చూసి ఏంటో అనుకున్నా కానీ కృతి బాధగా ఉంటే వీడసలు ఉండనివ్వడు. వీడు మారడమే కాకుండా కృతిని ప్రాణంలా పసి పాపలా చూసుకుంటున్నాడు అనుకుని దేవుడా వీళ్ళిద్దరూ ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండేలా చూడు స్వామి అనుకుని వాళ్ళను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక వెళ్ళిపోతాడు. కాసేపటికి కృతి అశ్వత్ నుండి దూరం జరిగి పదండి అశ్వత్ గారు ఆఫీస్కి లేట్ అవుతుందని లేచి నిలబడుతుంది. అశ్వత్ కృతి ఫేస్ వైపు చూస్తాడు. ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతున్న తనని చూసి అమ్మయ్య నార్మల్ అయ్యింది. అయినా అయిన దానికి కాని దానికి అన్నిటికీ భయపడుతుంది. ముందు దీని భయం పోగొట్టాలి. సరేలే త్వరగా రెడీ అవ్వు అని వెళ్ళిపోతాడు అశ్వత్. ప్రణవ్ కూడా అశ్వత్ రావడం చూసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఇంకా సాత్విక్ కార్ డ్రైవ్ చేస్తూ ఆ కృతి ఇప్పటికే 2 సార్లు నా చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. ఎన్నిసార్లు తప్పించుకున్నా నేను వదలను. ఆ అశ్వత్ పోలీసులతో ఎంక్వైరీ చేయిస్తున్నాడు అంటే ఖచ్చితంగా నా మీద అనుమానం వచ్చిందన్నమాట. ఆ కానిస్టేబుల్ కి డబ్బులు ఇచ్చాను కాబట్టి వాడు ఎవరికి చెప్పడు. లేకపోతేనా నేను ఈ పాటికి ఖచ్చితంగా జైల్లో ఉండేవాడిని. అయినా ఈ సాత్విక్ ని పట్టుకోవటం మీరనుకున్నంత సులభం కాదు అని రోడ్ సైడ్ చూసి సడన్ గా కారు అయిపోయి కైవల్య తను ఇక్కడేం చేస్తుంది అని కారు దిగి వెళ్ళి కైవల్య అంటాడు. కైవల్య వెనక్కి తిరిగి చూసి డల్లగా హాయ్ సాత్విక్ గారు అంటుంది. సాత్విక్ ఏంటి డల్గా ఉన్నావు? వైభవ్ ఇంకా కోలుకోలేదా? కైవల్య అన్నయ్య కోలుకున్నాడు, ఇంటికి కూడా తీసుకొచ్చారంట. నానమ్మ ఇందాకే కాల్ చేసింది, కాకపోతే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమన్నారు అంటుంది. సాత్విక్ అయితే ఒకసారి వాడిని చూడాలి, చూసి చాలా రోజులైంది. మరి వాడికి బాగైపోతే సంతోషంగా ఉండాలి కానీ డల్గా ఉన్నావేంటి కైవల్య? అదేం లేదు సాత్విక్ గారు, నేను బాగానే ఉన్నా. సాత్విక్ నేను మీ అన్నయ్యకే కాదు నీకు కూడా ఫ్రెండ్ అనే కదా అంటాడు. కైవల్య మౌనంగా ఉండడంతో నా ఫ్రెండ్ చెల్లెలు డల్గా ఉంటే చూడలేక నాకు చేతనైనా హెల్ప్ చేద్దామని అడిగా. నువ్వు నన్ను పరాయివాడు అనుకుంటే నేను వెళ్తానులే అని వెనక్కి తిరుగుతూ ఉంటే కైవల్య ఆగండి సాత్విక్ గారు అని చెయ్యి పట్టుకుని నేను మిమ్మల్ని పరాయివాడు అనుకోలేదు, కానీ అంతేనా మీరు మా అన్నయ్య ఫ్రెండు. ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా అంటుంది. సాత్విక్ తన చెయ్యిని పట్టుకున్న కైవల్య చెయ్యి వైపు చూస్తాడు. కైవల్య సాత్విక్ చూడగానే టక్కున చెయ్యి తీసేస్తుంది. సాత్విక్ మనసులో ఆ కృతి అంత కాకపోయినా ఇది కూడా బాగానే ఉంది. ఇన్ని రోజులు ఫ్రెండ్ చెల్లి అని దీని గురించి ఆలోచించలేదు, ఇకపైన ఆలోచిస్తే అని ఆలోచిస్తూ ఉండగానే కైవల్య సాత్విక్ గారు ఏంటండి ఏటో ఆలోచిస్తున్నారు అంటుంది. సాత్విక్ అబ్బే ఏం లేదు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం? కైవల్య నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నా సాత్విక్ గారు. ఓ కంగ్రాట్స్ కైవల్య. ఏం కంగ్రాట్స్, నా లవ్ మొదలైన చోటే ఆగిపోయింది అంటుంది బాధగా. సాత్విక్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. కైవల్య అశ్వత్ను మొదటిసారి చూసినప్పటి నుండి జరిగిందంతా చెప్పి మా ఫ్రెండ్ ఏమో అతనికి ఆడపిల్లలంటే పడదు అంటుంది. వాళ్ళ అమ్మగారేమో మా అబ్బాయికి పెళ్లి ఫిక్స్ అయ్యింది అంటుంది. రెండింట్లో నిజమేదో తనను దక్కించుకోవటానికి అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలో అర్థం కావట్లేదు అంటుంది కైవల్య. సాత్విక్ మనసులోనే కైవల్య చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతడు అశ్వత్ ఏమో అనిపిస్తుంది. ఇక అవును కైవల్య తన పేరేంటి అని అంటాడు సాత్విక్. అశ్వత్ అని చెప్తుంది. సాత్విక్ మనసులోనే వీడికి అమ్మాయిల వైపు చూడకపోయినా అమ్మాయిలంతా వీడి వెనకే పడతారు, మేము వెనక తిరిగినా మమ్మల్ని పట్టించుకోరు, వీడు ఏ నక్షత్రంలో పుట్టాడో గాని
ఆ శ్రీకృష్ణ పరమాత్ముల్లా అమ్మాయిల్ని తన వెనకే తిప్పుకుంటున్నాడు. ఆఖరికి నా దగ్గర పనిచేసే నా పిఏకి కూడా వాడంటేనే ఇష్టం. వాడి పేరు చెప్తే చాలు ఓ తెగ మెలికలు తిరుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు మనసులోనే. కైవల్య సాత్విక్ గారు అని తన చేయి పట్టుకుని కదిపి ఏం ఆలోచిస్తున్నారు అంటుంది. సాత్విక్ ఏం లేదు, మీరు అశ్వత్ కు దగ్గర అయ్యేలా నేను ఒకటి చేస్తా, నాకు అవసరం అయినప్పుడు నాకు హెల్ప్ చేస్తావా అంటాడు. కైవల్య నాకు తను దగ్గర అయితే చాలు ఏమైనా చేస్తా అంటుంది సంతోషంగా. సాత్విక్ మనసులోనే ఆ అబ్బో దీనికి వాడి పిచ్చి బాగానే పట్టుకున్నట్లుంది. రాజేష్ అన్నట్లు అశ్వత్ ఆ కృతిని లవ్ చేస్తూ ఉంటే దీని అశ్వత్ కు దగ్గరగా ఉండేలా చేస్తే చాలు. ఇదే వాళ్ళిద్దరిని దూరం చేస్తుంది. వాడు కృతికి దూరంగా ఉంటే తనని నా దాన్ని చేసుకోవటం చాలా ఈజీ అని తనలో తానే నవ్వుకుంటాడు. కైవల్య సాత్విక్ గారు ఏమైంది, మీలో మీరే ఆలోచిస్తున్నారు, మీలో మీరే నవ్వుకుంటున్నారు అంటుంది. సాత్విక్ ఏమి లేదు, నిన్ను అశ్వత్ దగ్గరకు తీసుకువెళ్లే దారి దొరికింది పద అంటాడు. కైవల్య సాత్విక్ వెనకాలే వెళ్తుంది సంతోషంగా. అశ్వత్ ప్రణవ్ ఆఫీస్ కి వస్తారు. కృతి ఎప్పట్లాగానే తన స్కూటీలో వెళ్తుంది. ఇక అశ్వత్ ప్రణవ్ కమిషనర్ అంకుల్ ఆ సాత్విక్ గురించి ఎంక్వైరీ చేయిస్తానన్నాడు. ఆ విషయం ఏమయ్యింది? ప్రణవ్ ఇందాకే కానిస్టేబుల్ కాల్ చేశాడు. నేను నీతో చెప్పడం మర్చిపోయారా, ఆ సాత్విక్ కి కృతి కిడ్నాప్ కి ఏ సంబంధం లేదంట అంటాడు. అశ్వత్ ఆ కానిస్టేబుల్ నమ్మకస్తుడేనా? ప్రణవ్ కమిషనర్ అంకుల్ పంపించారంటే నమ్మకం లేకుండా ఎలా పంపిస్తారు? అశ్వత్ కానీ నాకెందుకో వాడి మీద అనుమానంగానే ఉంది. ప్రణవ్ అంటే ఆ కిడ్నాప్ వాడే చేయించుంటాడంటావా? ఏమోరా తెలియదు, కానీ వాడి ప్రవర్తన కృతి పేరు వినగానే వాడి ఫేస్ లో కనబడే మార్పు నాకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రణవ్ అంటే వాడికి కృతి తెలుసంటావా? అశ్వత్ అదే మనం తెలుసుకోవాలరా. ఇంతలో మై కమిన్ సార్ అని కృతి వచ్చి సార్ ఈ ఫైల్ మీద మీ సైన్ చేయాలి అంటుంది. అశ్వత్ రా బంగారం, నువ్వు కూడా పర్మిషన్ తీసుకోవాలా? ఇది మన ఆఫీస్ కదా బంగారం. తనకి కృతి నవ్వుతూ సైన్ చేయండి అంటుంది. అశ్వత్ సైన్ చేయగానే కృతి తన క్యాబిన్ కి వెళ్తుంది. ఈ లోపు సాత్విక్ డోర్ లాక్ చేస్తాడు. అశ్వత్ ల్యాప్టాప్ లో నుండి తల తిప్పకుండానే కమిన్ అంటాడు. సాత్విక్ హాయ్ అశ్వత్. సాత్విక్ వాయిస్ విని అశ్వత్ హాయ్ సాత్విక్ అని తలెత్తి చూసి సాత్విక్ పక్కనే ఉన్న కైవల్యాన్ని చూసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన అమ్మాయి కదా అనుకుని కూర్చోండి అన్నట్లు చైర్ చూపిస్తాడు. అశ్వత్ ఫేస్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనపడబోయేసరికి సాత్విక్ కైవల్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కూర్చుంటారు. ఇక అశ్వత్ కంప్యూటర్ లో నుండి తల తీసి చెప్పండి మిస్టర్ సాత్విక్ అంటాడు. సాత్విక్ కైవల్యని చూడగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడేమో అనుకుంటే ఎవరో తెలియని మనిషిని చూసినట్లు చూస్తున్నాడు అని అనుకుంటుంది మనసులోనే. తను కైవల్య నా ఫ్రెండ్, నేను మీకు చేస్తున్న ప్రాజెక్ట్ లో తను కూడా వర్క్ చేస్తుంది. ఇక అశ్వత్ మీరు ఎవరితోనైనా వర్క్ చేయించుకోండి, టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలంతే. సాత్విక్ ఓకే, ఈ ఫైల్ చూసి సైన్ చేస్తే వర్క్ స్టార్ట్ చేస్తామంటాడు. ఓకే అని సైన్ చేసి ఫైల్ ఇస్తాడు అశ్వత్. సాత్విక్ మనసులోని ఈ కృతి ఏంటి ఒకసారి కూడా రాలేదు అనుకుంటాడు. ఇంకా కైవల్య ఇలా సైన్ అంటుకుంటే ఎలానే, తనకు దగ్గర అవుతానని వచ్చావు కదా, హాయ్ ఐఎమ్ కైవల్య అంటుంది. మరి రిప్లై ఇస్తాడో ఎవడో అశ్వత్. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.